హలో వ్యూవర్స్, నా వాయిస్ అంత బాగోదు, కానీ డైలాగ్స్ కానీ స్టోరీ కానీ సూపర్ ఉంటాయి. వాయిస్ని పట్టించుకోకుండా స్టోరీని ఎంజాయ్ చేయండి. నేపాల్, బంగ్లాదేశ్, మిగతా ఇండియా సరిహద్దులో ఉన్న దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. ఇండియాలో ఏం జరిగిందో అదే మా దేశంలో కూడా జరగాలి అని వాళ్ళు గొడవలు చేస్తున్నారు. గొడవల్లో చాలామంది చనిపోతున్నారు. ఆర్మీ ఎదురుదాడి చేస్తున్నా పట్టించుకోకుండా ఇంకా గొడవలు చేస్తూనే ఉంటున్నారు స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ మీడియాతో ఇలా మాట్లాడుతున్నాడు. నాకు ఇండియా అంటే అంత ఇష్టం ఉండదు, కానీ ఇండియాలో ఒక సంఘటన జరిగింది ఈ మధ్యన, అది మీ అందరికీ తెలుసు. దానివల్ల ఇండియాలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కుల మతాలు భేదాలు లేవు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అన్నది లేదు. దీనంతటికీ కారణం ఒక్కడు మొదలెట్టిన ఒక్క మూమెంట్. ఆ మూమెంటే మేము మొదలెట్టాము. మా దేశంలో కూడా దీనివల్ల అందరికీ జాబ్స్ వస్తాయి, అందరికీ రెస్పెక్ట్ వస్తుంది. ఇది నెరవేరేంత వరకు మేము ఆగము, మమ్మల్ని ఎవరూ ఆపలేరు కూడా. సాయంత్రం సమయం. ఒక చిన్న ఇంట్లో ఒక బల్బ్ వెలుగుతూ ఆగుతూ ఉంది. క్వాలిటీ, ఎకనామిక్స్, ఎథిక్స్ పుస్తకాలు నేలపై చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. సాయంత్రం 2:30 మోడర్న్ ఇండియా చదువుతున్నాడు కౌశిక్ తనలో తానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఈక్విటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఈక్వాలిటీ ఇవన్నీ పుస్తకాల్లోనే ఉంటాయి, వాస్తవంగా ఏమీ ఉండవని తనలో తానే అనుకుంటున్నాడు. తన అలసిపోయిన కళ్ళను చేతులతో నురుముకుని పుస్తకాన్ని చేతిలో పట్టుకుని బయటికి నడక సాగించాడు. రాత్రి సమయం కాబట్టి గాలి చల్లగా మొహం మీద తాకింది. తన పుస్తకాన్ని గోడపై పెట్టి తన స్టడీ రూమ్లోకి మళ్ళీ వెళ్ళాడు. గోడపై తన రాసు ఉన్న ఎయిర్ ఇండియా కౌశిక్ నెంబర్ 1 ర్యాంక్ అని చూశాడు. అది తనే ముందెప్పుడో రాసుకున్నాడు, ఎందుకంటే తను యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలన్నది తన డ్రీమ్. దాని కిందే చిన్న ఫోటో, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది. అందరూ నవ్వుతూ ఉన్నారు. సమయం ఉదయం 5 గంటలు అయ్యింది. ఇప్పటికే కరెంట్ అఫైర్స్ నిశ్శబ్దంగా చదువుకుంటున్నాడు కౌశిక్. అదే సమయంలో వాళ్ళ అమ్మ మేలుకొని కౌశిక్ ఇంకా చదవడంతో తన కళ్ళన్నీ వాసిపోయిన కళ్ళను చూసి వాళ్ళ అమ్మ చాలా కోపంతో, ఎందుకురా కౌశిక్ ఈ టైంలో కూడా చదువుతున్నావు, నీకు అసలు నా ఆరోగ్యం మీద శ్రద్ధ ఏమీ లేదా అని తిడుతుంది. అప్పటికే అలసిపోయి ఉన్న కౌశిక్ మెల్లగా నిద్రపోతాడు. ఇదే సమయంలో వర్షం జోరుగా పడుతుంది. తను బయట పెట్టిన బుక్ మొత్తం నానిపోతూ ఉంటుంది. కౌశిక్ 7ంటికి మళ్ళీ లెగుస్తాడు. లేచిన తర్వాత వెంటనే తన బుక్ బయట ఉంది అని గుర్తొస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే మొత్తం బుక్ అంతా నానిపోయి ఉంటుంది. అప్పుడు కౌశిక్ ఇంట్లో ఉన్న కొన్ని కర్రలను వెలిగించి దాంతో ఒక మంట తయారు చేసి దాంతో బుక్కినంతా ఆరబెడుతూ ఉంటాడు. కౌశిక్ తన కుటుంబానికి టిఫిన్ తీసుకురావడానికి టిఫిన్ షాపుకి వెళ్తాడు. అక్కడ కౌశిక్ టీ తాగుతూ వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు. టీ కొట్టు యజమాని, ఇంకా ఎన్ని పరీక్షలు రాస్తావురా కౌశిక్, ఇంకా ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలని ఉంది నీకు? అక్కడికి వచ్చిన ఇంకొక కస్టమర్ నవ్వుతూ, 2 సార్లు వెయ్యలేయో, ఇంకోసారి ఫెయిల్ అవ్వరా సరిపోద్ది అంటూ నవ్వుతూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కౌశిక్ని చూసి నవ్వుతారు. కౌశిక్ సీరియస్గా, ఈరోజు మీరు నన్ను చూసి నవ్వుతున్నారు, రేపు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను అంటాడు. అందరూ ఒకసారిగా సైలెంట్ అయిపోతారు. టీ కొట్టు యజమాని కాస్త గంభీరంగా, ఓసీ వాళ్ళకి సీట్లు రావు, టైం వేస్ట్, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకో, నువ్వు జాబ్ తెచ్చుకుని 1 నెల రోజులు పని చేసినా కానీ నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తా. కౌశిక్ ఎటకారంగా, అయితే నేను నీ పక్కన ఇంకో కొట్టేటనా టీ కొట్టు, అప్పుడు నేను నీలా సంపాదిస్తున్నా అంటాను. టీ కొట్టు యజమాని, వద్దురా బాబు వద్దు, నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ఎగ్జామ్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టు,
ఇలా పక్కన షాపులు పెట్టడం అలాంటి ప్లాన్లు మాత్రం ఏం పెట్టుకోవద్దు అని అంటాడు. సాయంత్రం హాల్ రూమ్లో అమ్మ వార్తాపత్రిక చదువుతుంది. డిఎస్సి, రైల్వే, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ పత్రికలో కనిపిస్తాయి. అమ్మ కోపంగా తల ఎత్తుకోకుండా కుర్చీలో కూర్చుని, మాధవ్, ఇన్నేళ్ళు చదువుతున్నావు, ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవట్లేదు, కనీసం ఏదన్నా ఫలితం ఉందా? మాధవ్, ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అమ్మ, ఈసారి మెయిన్స్ క్లియర్ చేస్తా. అమ్మ గట్టిగా వార్తాపత్రికను ముడుస్తుంది. అమ్మ కోపంతో, ఇంకా ఎన్నేళ్ళరా మాధవ్, నీకు ఒక చెల్లి ఉంది, ఆమెకి పెళ్లి చేయాలి, మీ నాన్నగారు రాత్రి పగలు వాచ్మెన్గా పనిచేస్తున్నారు. కౌశిక్ తండ్రి ఇప్పుడే గదిలోకి వచ్చారు వాచ్మెన్ డ్యూటీ అయిపోయిన తర్వాత. కౌశిక్ అమ్మ, నేను టైలర్ కింద పనిచేస్తున్నాను, నాన్న వాచ్మెన్ కింద పనిచేస్తున్నారు, అయినా కూడా ఇద్దరి కడుపు నింపలేకపోతున్నాం. ఇంకెంతకాలం నువ్వు బాధ్యత లేకోకుండా నడుస్తావు? ఇప్పటికైనా బాధ్యతతో ఏదో ఒక చిన్న ప్రైవేట్ జాబ్ అన్నా చెయ్యి, ఇల్లన్నా గడుస్తుంది. మాధవ్, కొన్నిసార్లు మనం కొన్ని వదులుకోవాలి, అవి ఎంత కష్టమైనా సరే. కౌశిక్ నమ్మకంగా, ఈసారి నేను సాధిస్తానమ్మా. అమ్మ, ప్రతి ఏడాది ఇదే మాట అంటావు, కానీ ఎప్పుడూ సెలెక్ట్ అవ్వవు. కౌశిక్, ఇది నా కల అమ్మ. అమ్మ, నీవి పనికిరాని కలలు, నువ్వు ఇది లేటుగా తెలుసుకుంటావు. నీకు 25 సంవత్సరాలు దాటేసింది, ఇంకా టైం వేస్ట్ చేస్తే మాలాగా టైలర్ కింద వాచ్మెన్ కింద అవుతావు. నువ్వు అలా అవడం నాకు ఇష్టం లేదు. నువ్వు చాలా గొప్పవాడు అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మాకన్నా మంచి పరిస్థితుల్లో ఉంటే చాలు. అందుకే ఇవన్నీ మానేసి చిన్న జాబ్ ఏమన్నా చేసుకో. నువ్వెప్పుడు ఈ యూపీఎస్సీని క్రాక్ చేయలేవు, మన క్యాస్టే అంత. నువ్వు చదివే చదువు సరిపోదు. మాధవ్ ఆవేశంతో, మీరు నాకు ట్యూషన్ ఇవ్వలేదు, సరైన చదువు ఇవ్వలేదు, మంచి స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివా, అందుకే నాకు అసలు ప్రతిదీ కష్టంగా ఉంది, ఏ విషయం కూడా తెలియట్లేదు. అమ్మ, మా దగ్గర డబ్బులు లేవు, అందుకే నీకు మేమేం చేయలేకపోయాం, అందుకే చెప్తున్నా, నీ సమయాన్ని వృధా చేసుకోకు, నువ్వు ఇంకా మూర్ఖత్వంతో ఉంటే మాలాగే ఫెయిల్యూర్ అవుతావు. మాధవ్, అమ్మ, ఫెయిల్ అవడంలో నాకు బాధ లేదు, కానీ ప్రయత్నం మధ్యలో మానేయడం నాకు బాధ. నేను నన్ను ఈసారి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా, ఖచ్చితంగా ఎగ్జామ్స్ క్లియర్ చేస్తా. అమ్మ, ఎలాంటి నీతులు ఏం చెప్పకు నువ్వు నాకు. మన క్యాస్ట్కి బయట జరిగే మోసాలకి ఎగ్జామ్ పేపర్లు అందరూ కొనేస్తారు, నేనేమి నీ పేపర్ నేను కొనలేను, నా దగ్గర ఏం డబ్బులు లేవు. చాలామంది కొనేసి మొత్తం రాసేస్తారు, వాళ్ళకి అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. పొలిటీషియన్స్ అందరూ స్కామ్లే చేస్తారు ఈ ఎగ్జామ్లో, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ కింద రావాలి కాబట్టి. అందుకే నువ్వు ఎప్పుడూ రావు, మెయిన్గా మన క్యాస్ట్లో అస్సలు రాలేవు. నువ్వు మానే మానే మానే. నాన్న మధ్యలో నడుస్తూ, ఇక ఆపండి, తినే సమయం అయ్యింది, మీరు ఇలా గొడవ పడకండి అని అంటాడు. కొన్ని రోజుల సమయం అయ్యింది. కౌశిక్ కష్టపడుతూ ప్రతిరోజు చదువుతూ ఎగ్జామ్ రోజున ఎగ్జామ్ రాశాడు. తన మీద తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుందని. తన కాన్ఫిడెన్స్ని చూసి తన చెల్లి, తండ్రి చాలా సంతోషపడ్డారు. కౌశిక్ చెల్లెలు కీర్తి, కనీసం ఈ రోజైనా చదవడం ఆపరా బాబు, ముందు రిజల్ట్స్లో ఏమొచ్చిందో చూడు, నువ్వు పాస్ అయ్యావో ఫెయిల్ అయ్యావో. కౌశిక్, నేను ఖచ్చితంగా పాస్ అవుతా. కీర్తి, నువ్వు పాస్ అయితే కనుక నాకు పార్టీ ఇవ్వాలి. కౌశిక్, ఇదిగో 1000 రూపాయలు తీసుకో, నాకు తెలిసి నేను పాస్ అయిపోతాను, అందుకే నీకేం కావాలో ఇప్పుడే కొనుక్కో, నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు. అమ్మ కొంచెం అనుమానంతో, ఈసారి నువ్వు పాస్ అవ్వకపోతే ఇవన్నీ మానేయాలి, మంచి జాబ్ వెతుక్కోవాలి అంటుంది. కౌశిక్ మాత్రం చాలా నమ్మకంగా, కాన్ఫిడెంట్గా నవ్వుతాడు. ఇదే సమయంలో ఒక గెస్ట్ ఇంటికి వస్తారు.
ఒక పెళ్లి కార్డు ఇచ్చుకొని వాళ్ళ మెడలో మొత్తం బంగారు గొలుసు వేసుకుని ఇంటికి వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటారు. చిన్న చూపుగా చూస్తారు ఇల్లుని. గెస్ట్ వెటకారంగా, అయ్యో ఇంకా చదువుతున్నావా కౌశిక్? ఈ యొక్క కాలంలో బుక్ నాలెడ్జ్కి విలువ లేదు, మనీ నాలెడ్జ్కి విలువ ఉంది. నేను నా కొడుక్కి 50 లక్షలు కట్టి ఒక కోచింగ్ దాంట్లో జాయిన్ చేశాను అమెరికాలో. అక్కడ వాళ్ళే ఒక మంచి జాబ్ ఇప్పించారు. సంవత్సరానికి 30 లక్షలు వస్తుంది. దాంట్లో కూడా ట్రైనింగ్ వాళ్ళే, ఏమైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఇది మనీ నాలెడ్జ్ అంటే. నువ్వు ఇంకా బుక్ నాలెడ్జ్ కాడే ఉన్నావు. ఇలా అయితే ఎప్పటికీ బాగుపడవు. ఇంగో ఇది మా అబ్బాయి పెళ్ళి ఇన్విటేషన్, వచ్చి తినేసి పోండి. మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కౌశిక్ అమ్మ గెస్ట్ కోసం టీ తీసుకుని వస్తుంది. టీయా? ఇది నా రేంజ్ కాదు, మా డ్రైవర్కి ఇవ్వండి, వాడికి సెట్ అవుతుంది ఇది అని గెస్ట్ పొగరుగా అంటారు. నా రేంజ్కి మిల్క్ షేక్లు, కోవాలు, మంచి మంచి కాస్ట్లీ స్వీట్స్ ఇవ్వాలి. ఇలాంటి చీపీ అన్నీ తెస్తే నేను తినను అని ఎటకారంగా అంటారు. కీర్తి థమ్సప్ తీసుకుని వచ్చి గ్లాస్లో పోస్తుంది. చిచ్చా, ఈ థమ్సప్లు కూడా నా రేంజ్ కాదు, నా రేంజ్ వేరే రేంజ్ అని గెస్ట్ మళ్ళీ పొగరుగా అంటారు. నా కొడుకు మా వంశానికే గొప్పవాడు. నీ కొడుకుని చూడు, ఖర్చులు పెంచుతాడు, తలపోట్లు పెంచుతాడు. 25 సంవత్సరాలు దాటిని అయినా బాధ్యతే లేకోకుండా ఏ రకంగా ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా తింటాడు. ఇలాంటి వాడికి అన్నం కూడా పెట్టడం అనవసరం. నాకే ఇలాంటి కొడుకుంటే ఇంట్లో నుంచి గెంటేసేవాడిని ఎప్పుడో అని గెస్ట్ అంటాడు. కౌశిక్ వాళ్ళ నాన్న కౌశిక్ని సమర్థిస్తూ, ప్రతి ఒక్కరూ గొప్పవారే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మరి మీ కొడుకు అంత గొప్పవాడు కాకపోయినా కానీ మా కౌశిక్ కూడా మంచిగా యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాశాడు. ఖచ్చితంగా ఈసారి ఒక మంచి జాబ్ని, గవర్నమెంట్ జాబ్ని సంపాదిస్తాడు అని తడుపడుతూ అంటాడు. గెస్ట్, ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, హాల్ టికెట్ నెంబర్ చెప్పండి, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అని చూద్దాం. గెస్ట్ చాలా క్యూరియాసిటీతో రిజల్ట్స్ చెక్ చేస్తారు. చూస్తే కౌశిక్ ఫెయిల్ అవుతాడు. కౌశిక్ చాలా బాధలో ఉంటాడు. వాళ్ళ చెల్లి షాక్లో ఉంటుంది. అమ్మా నాన్నలు కూడా చాలా బాధపడతారు. గెస్ట్ వాళ్ళని చూసి తెగ నవ్వుకుంటాడు. ఇదేనా మీరు చెప్పింది? పాస్ అవుతాడు, గవర్నమెంట్ జాబ్ కొడతాడు, ఐపీఎస్ అయిపోతాడు, ఐఏఎస్ అయిపోతాడు, ఇలాగేనా? వీడు కొడుకు కింద ఉండడం కూడా అనవసరం. వీళ్ళంటి వాడిని కనడమే మీ జన్మలో మీరు చేసిన పెద్ద తప్పు. అరే కౌశిక్, ఈ చదువులన్నీ ఆపేసి మా ఇంటికి వచ్చే, నీకు డ్రైవర్ ఉద్యోగం చేస్తా. నెలకు 30,000 వస్తుంది. దాంతో మీ ఇంటికాడ కన్నా ఖర్చులు అన్నిటికీ పనికొస్తుంది. అప్పుడప్పుడు బయట పనులు కూడా చేయాలి రోయ్. ఏం చెప్పినా ఊరికి ఇవ్వను మరి డబ్బులు అని ఎటకారంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. గెస్ట్ వెళ్ళిపోయారు. సాయంత్రం సమయం. కౌశిక్ తండ్రి కౌశిక్ దగ్గరికి వచ్చి, ఈసారి కూడా పేపర్స్ లీక్ అయినాయి అంట, అందుకే నువ్వు ఎప్పటిలాగే మళ్ళీ ఫెయిల్ అయ్యావు. బాధపడకు కౌశిక్, నెక్స్ట్ సారి అన్నా ట్రై చేయదు కానీ అప్పట్లో కన్నా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అన్నా చేసుకో. ఎందుకంటే అవైతే వస్తాయని గ్యారంటీ ఉంది, సింపుల్గా వస్తాయి వీటితో పోల్చుకుంటే. ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు పేపర్ లీకు, స్కామ్లు జరుగుతూనే ఉంటాయి. వద్దురా కౌశిక్, మనకి ఇవన్నీ వద్దు, మానే అని బాధగా తండ్రి అంటారు. దేవుడు ఎప్పుడు గొప్ప వాళ్ళనే టెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు దీంట్లో రికార్డులు క్రియేట్ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఒక జాబ్ చేయి, దాంట్లో రికార్డులు క్రియేట్ చేయి. నువ్వు ఒక మంచి
వచ్చి స్థానంలో ఉండాలి అని చెప్పి తండ్రి రూమ్ బయటికి వెళ్ళిపోతారు. కౌశిక్ గోడ మీద ఉన్న ఎయిర్ వన్ కౌశిక్ అనే పేపర్ని చూసి బాధపడుతూ ఉంటాడు. ఆ పేపర్ని చూసి ఆ పేపర్ని చింపేయాలను ఆ పేపర్ని చింపుతాడు. ముక్కల కింద చింపుతాడు. చింపేసి డస్ట్బిన్లో పడేస్తాడు. కానీ మళ్ళీ డస్ట్బిన్లో ఉన్న ముక్కలన్నిటిని తీసుకొచ్చి అన్నీ ఒక చోటన పెట్టి మళ్ళీ గోడ మీద అంటిస్తాడు. ఎందుకంటే తన డ్రీమ్ ముక్కలు అవ్వడం తనకి ఇష్టం లేదు. తన డ్రీమ్ని ఎలా అయినా చేయాలనుకుంటాడు. తండ్రి మాటలు మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ పేపర్ని అంతా చింపేసి మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తాడు. కానీ మళ్ళీ తన డ్రీమ్ గుర్తొచ్చి మళ్ళీ గోడ మీద అంటిస్తాడు. మళ్ళీ చింపి డస్ట్బిన్లో పడేస్తాడు. మళ్ళీ గోడ మీద అంటిస్తాడు. సూర్యుడు అస్తమించే సమయంలో కౌశిక్ శ్రావ్యని కలుస్తాడు. శ్రావ్య కౌశిక్ ఒక గర్ల్ ఫ్రెండ్. శ్రావ్య, నేను నీ రిజల్ట్స్ చూశాను. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం కౌశిక్ అని అంటుంది. కౌశిక్, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ మా ఇంటికాడ అయితే నన్ను వదిలేయి, ఇంక ఈ ఎగ్జామ్స్ ఏం ప్రిపేర్ అవ్వకు అని అంటున్నారు. శ్రావ్య, నాకు నిన్ను ఫోర్స్ చేయాలని లేదు కౌశిక్. కానీ తొందరగా ఏదో ఒకటి చూసుకో. మా పేరెంట్స్ నన్ను పెళ్లి చేసుకో అని గోల చేస్తున్నారు. నాకేంటో నీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళని తర్వాత చేసుకుంటా అని ఆపుతున్నా. ఒకటి చెప్పు కౌశిక్, నీకు నేనంటే ఇష్టమా, మీ ఫ్యామిలీ అంటే ఇష్టమా? కౌశిక్, నాకు నా ఫ్యామిలీ ఇష్టమే, నువ్వు ఇష్టమే. కానీ నువ్వు లేకుండా ఉండలేను. నాకు కూడా ఇంతే. నువ్వు పుట్టిందే నా ఫ్యామిలీలో ఒక పార్ట్ అవ్వడం కోసం అని శ్రావ్య అంటుంది. మనకి 2 పిల్లలు పుడతారు. కౌశిక్, 2రేనా, 4 కాదా అని అంటాడు. శ్రావ్య నవ్వుతూ, 4 పిల్లలంటే ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ అన్నా ఉండాలి. మరి ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించవచ్చుగా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ బట్టి హెల్ప్ తీసుకుందాం. సాఫ్ట్వేర్ జాబ్లు ఏమీ ఈజీ కాదు శ్రావ్య, అవి కూడా చాలా కష్టం. దాంట్లోనూ రిఫరల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే మంచి స్కూల్లో చదవాలి. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ మేనేజ్ చేసినా కానీ ఆ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇంగ్లీష్ అస్సలు మేనేజ్ చేయలేం. వాటి అర్థాలు కూడా అర్థం అవ్వవు. నా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా హెల్ప్ అన్నా తీసుకునేవాడిని. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. వాళ్ళే మొత్తం అంతా చూసుకునేవారు. కానీ మనకి అలాంటిది ఏమీ లేవు. అంత అదృష్టం లేదు. కనీసం డబ్బున్న వారి కింద పుట్టుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి జాబులు కొనేస్తారు. కానీ మనలాంటి వాళ్ళకి ఎప్పటికీ నెరవేరని కలలు మాత్రమే ఉంటాయి. మన జీవితం అంతే. మనకి ఆనందం కూడా ఉండదు. ఎందుకంటే మనకి డబ్బే ఉండదు. డబ్బే ఆనందం, అది మనకి ఎప్పుడూ ఉండదు. డబ్బే స్వేచ్ఛ, డబ్బే గౌరవం. ఇదే మన ప్రస్తుత ప్రపంచం. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో తెలియట్లేదు. కల్కి భగవాన్ అవతారం ఎత్తి ప్రపంచాన్ని మార్చి కష్టాలన్నీ లేకుండా చేయడు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ డబ్బుతో కట్టిన బానిస సంఖ్యలను అతనే తెంచాలి. ఎవరు ఎవరిని కాపాడడానికి పుట్టరు. ప్రతి ఒక్కరూ సెల్ఫిషే. నీ జీవితం ఎలా ఉండాలని నువ్వే డిసైడ్ చేయగలుగుతావు అని శ్రావ్య అంటుంది. ఇప్పుడు దాకా జరిగిందంతా గుర్తు తెచ్చుకో కౌశిక్. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. కౌశిక్, కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం జరిగే విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంది. నేను కనీసం ఐఏఎస్ అవ్వలేను, కానీ ఖచ్చితంగా కనీసం ఒక చిన్న జాబ్ అన్నా సంపాదించుకుంటా. జాబ్ ఉంటేనే పీస్ ఉంటుంది. జాబ్ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. జాబ్ ఉంటేనే మనీ ఉంటుంది అని అంటాడు.
కౌశిక్ ఫ్రెండ్ వచ్చి, అరే ఈరోజు నేను పార్టీ ఇస్తున్నా, నువ్వు చచ్చినట్టు రావాలి అని వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ అందరూ ఒక బార్లో చిన్న పార్టీ తీసుకుంటారు. బ్రో, ఫస్ట్ శాలరీ రా, ఈవెన్ ఇది ఒక 15,000 అయినా కానీ ఇది నా కష్టం. చాలా వింతగా ఉంది, అలాగే చాలా అద్భుతంగా కూడా ఉంది. పెద్ద జాబ్ ఏం కాదు, కానీ ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీలోంచి ఎవరు దుబ్బట్లేదు, రిలేటివ్స్ అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. తనకి హ్యాపీగా ఉందిరా, ఏదో సాధించాను అన్న ఫీలింగ్లో ఉంది అని అందరూ ఒక తెలుగు పాటలు పాడుకుంటూ గడుపుతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బార్ నుంచి వచ్చే దారిలో ఒక వీధిలో అమ్మాయిలు బయట నుంచుండి ఉంటారు. వాళ్ళ అమ్మలు కూడా పక్కనే ఉంటారు. కౌశిక్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి అమ్మాయిలు నవ్వుతారు. అలాగే కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళని చూసి నవ్వుతారు. కౌశిక్ ఫ్రెండ్ కౌశిక్తో, అరే ఈ అమ్మాయి బాగుంది, ఖచ్చితంగా పులిహోర కలిపేస్తా అంటాడు. ఆ అమ్మాయి వీడినే చూస్తుంది, వీడిని చూసి నవ్వుతుంది. ఈ నవ్వుతో నొప్పి వెలిగిస్తా అంటాడు. అప్పుడే అమ్మాయి ఒక అమ్మ, అన్నీళ్ళు వచ్చారు, హాయ్ చెప్పమ్మా అంటుంది. అమ్మాయి హాయ్ అన్నయ్య అంటుంది. కౌశిక్ ఫ్రెండ్, సరిపోయింది, ఇది కూడా ఇక్కడే ఉండాలా, మంచిగా పులిహోర కలిపి రొమాంటిక్ మూడ్లోకి వెళ్దాం అనుకున్నా, మొత్తం చెడదొబ్బింది. ఇదే టైంలో రవి వీళ్ళ దగ్గరికి వస్తాడు. రవి మంచి జాబ్ ఉంటుంది, చూడడానికి చాలా డీసెంట్గా ఉంటాడు, కానీ పెద్ద ఎదవగాడు. అమ్మాయిలు రవిని చూసి హాయ్ అన్నయ్య అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, తప్పమ్మా, ప్రతి ఒక్కరిని అన్నీ అనకూడదు, కొంతమంది వేస్ట్ గర్లు మాత్రమే అన్నీ అనాలి అంటుంది. కౌశిక్ ఫ్రెండ్, వీడు చెత్తనా కొడుకు, మళ్ళీ ఈ నన్ను అనకూడదా, నన్ను అన్నీ అనాలా. కౌశిక్, హాయ్ రా రవి, నువ్వు కూడా మాతో రా, సరదాగా నడుద్దాము అంటాడు. కౌశిక్ ఇంకొక ఫ్రెండ్, అరే నీ దగ్గర 20 రూపాయలు ఉంటే ఇవ్వరా రవి, నేను వాటర్ తాగుతాను, చాలా దాహంగా ఉంది అంటాడు. రవి, అరే నా దగ్గర డబ్బులు లేవురా అని చెప్పి, నేను మిమ్మల్ని తర్వాత మళ్ళీ కలుతానులే అని వెళ్ళిపోతాడు. వెళ్ళే దారిలో రవి కొట్టులోకి వెళ్ళి మంచిగా ఒక రెడ్ బుల్ కొనుక్కొని తాగుతూ ఉంటాడు. ఇప్పుడు కౌశిక్ ఫ్రెండ్, వీడి దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు కానీ మొత్తం మోసగాడు, చెత్తనా కొడుకు అని తిట్టుకుంటారు. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళిన తర్వాత కౌశిక్ శ్రావ్య దగ్గరికి వస్తాడు. శ్రావ్య చాలా బాధతో, ఈరోజు మార్నింగ్ మా యొక్క పేరెంట్స్ నాకు రవికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకుంది. నన్ను రవికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని 2 కుటుంబాలు ఫిక్స్ అయిపోయాయి. ఆ రవిగాడు బయటికి మంచిగా కనిపిస్తాడు కానీ ఆడొక సైకోగాడు. ఆడు తాగుతాడు, సిగరెట్లు కాలుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. వాళ్ళంటి వాళ్ళు డబ్బు కోసం, ప్రెస్టేజ్ కోసం చూసుకుంటారు. ఆడు గుళ్ళో ఉన్న డబ్బులు కూడా దొబ్బేస్తాడు, చెత్తగాడు. కానీ అలాంటి చెత్తగాడు మళ్ళీ మా అమ్మ ముందు పొద్దున్న కూర్చుండి మంచి చెడు ఎథిక్స్ అని చెప్తున్నాడు. కౌశిక్, నువ్వు చాలా త్వరగా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే మన లవ్ చాలా కష్టం, మా అమ్మ అస్సలు ఒప్పుకోవడం లేదు. నాకు ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ కంపెనీలో ఒక జాబ్ ఉందంట, ఒక 10 లక్షలు ఇస్తే ఆ జాబ్ నీకు ఇప్పిస్తాను అన్నారు. సేమ్ ఇదే జాబ్ చూడు, ఈ యూట్యూబ్లో ఈ లింక్ చూడు, ఈ ఒక యూట్యూబర్ సేమ్ జాబ్ సేమ్ కంపెనీ గురించి పెట్టాడు, ఇది అస్సలు ఫేక్ కాదు. మీ ఫ్యామిలీని ఏదోలాగా డబ్బులు అడిగి ఈ జాబ్ నువ్వు సంపాదించు, నీకున్న టాలెంట్కి ఇది చాలా చిన్నది, నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి కౌశిక్. ఒక్కటైతే గుర్తుపెట్టుకో, నేను ఆ రఘు గారిని పెళ్లి చేసుకోవడం కన్నా చావడం బెటర్. శ్రావ్య వాళ్ళ అమ్మ లోపల నుంచి వచ్చి వీళ్ళని చూసి చాలా కోపంగా, శ్రావ్య ఇంట్లోకి వెళ్ళు అంటుంది. రే, నువ్వు మా అమ్మాయితో తిరిగితే అస్సలు బాగోదు, ఇంకొకసారి కనిపించావా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని కౌశిక్ని శ్రావ్య వాళ్ళమ్మ కొట్టి వెళ్ళిపోమంటుంది. కౌశిక్ కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. తను నడుచుకుంటూ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు.
మనీద్గా.